టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి అన్నగారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మన ఉదయగిరి నియోజకవర్గానికి పలు కార్యక్రమాల కోసం రావడం జరిగింది. ఉదయాన్నే గుండెమడగల్లో రాములవారి గుడి కన్స్ట్రక్షన్ కి మనం కొంత ఫండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో శంకుస్థాపనల కార్యక్రమంలో భాగంగా వారు ఈ రోజున ఒక కార్యక్రమం ఫినిష్ చేసుకొని దాని తర్వాత మనం వెంగమాంబ తల్లి దేవస్థానానికి రావడం జరిగింది. ఈ రోజున వారితో పాటు మన ఆంజనేయ రెడ్డి గారు, గిరినాయుడు గారు, అలాగే ఇంకా పెద్ద సీనియర్ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మాతో పాటు ఉండడం జరిగింది ఈ రోజున. అలాగే మన జర్నలిస్టు మిత్రులకి, డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇప్పుడే వెంగమాంబ తల్లి దర్శనం చేసుకొని ఒకసారి అన్నగారిని పైన కొండ మీద వెంగమాంబ తల్లి విగ్రహం ఉంది, అది కూడా ఒకసారి అన్నగారికి చూపెట్టి కొండ మీద కూడా వెళ్ళి రావడం జరిగింది. వారి లోపల అన్ని ప్రత్యక్షంగా అన్ని చూడడం జరిగింది. గుడి పరిస్థితులు ఏంటి, గుడి ప్రాధాన్యత ఏంటి, తిరణాలకి లక్షల మంది వచ్చే సందర్భం వెంగమాంబ తల్లి గుడికి, వాటి గురించి కూడా వారు శ్రద్ధగా తెలుసుకోవడం జరిగింది. ప్రతి విషయం కూడా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తిరణాలు జరిగేటప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయలేకపోతా ఉంది. నేను కూడా గత 2 తిరణాలు నేను ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఇక్కడ చూసినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కొత్త ప్రపోజల్స్ తోటే ఈ గుడికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చి అన్నగారు సహాయంతో వారు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే సార్తో కూడా మాట్లాడడం జరిగింది, సీఎం గారితో కూడా మాట్లాడి అన్నగారు ఈ గుడిని ప్రత్యేకంగా చూసి దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఈ రోజున ఇప్పుడే ఆ ప్లాన్ రివ్యూ కూడా అవడం జరిగింది. ఆ రివ్యూ అయిన దాని ప్రకారం అన్నగారు మళ్ళా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎట్లా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఎట్లా చేసుకుందాం అనేది. ఒకసారి మీరు చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో మనకు టూరిజం డెవలప్ చేసుకునే దానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైంది వెంగమాంబ తల్లి దేవస్థానం, అలాగే సిద్ధేశ్వరం గుడి ఒకటి ఉంది మనకు సీతారాంపురంలో, అలాగే మనకు ఉదయగిరి కోట, అక్కడ రంగనాయకుల స్వామి దేవస్థానం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. దానికి మన మంత్రివర్యులు అన్నగారు దానికి కూడా మనకు వర్క్ ఎలా అనేది కొంత దిశానిర్దేశం చేయడం జరిగింది, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో. అలాగే ఈ 3 గాను మనం అనుసంధానం చేసుకొని టూరిజం గాని హబ్కి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మన ప్రాంతం పక్క ప్రాంతాలకి తెలిసే పరిస్థితి ఉంటుంది. ఉదయగిరికి ఉన్న ప్రత్యేకత గాని, ఒకప్పుడు కృష్ణదేవరాయలు వెళ్ళిన ప్రాంతం ఇది, ఎంతో చరిత్ర ఉన్న ఉదయగిరి ఫోర్ట్ గాని, అలాగే ఈ గుడి గాని, సిద్ధేశ్వరం గుడి గాని, అలాగే మొత్తం అన్ని మండలాల్లో 8 మండలాల్లో కూడా రాముల వారి గుడిలో అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి గుడి అవ్వచ్చు, అమ్మవారి గుడిలో అవ్వచ్చు, దాదాపుగా 800 గుళ్ళు పైగా ఉన్నాయి. అంటే ప్రత్యేకమైన ఈ సందర్భం ఇక్కడ ప్రతి ఊర్లో కూడా ఒక గుడి నిర్మించుకొని ఆ కమ్యూనిటీ బేస్ ఎక్కువ ఉండే సందర్భం ఇది. వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎన్నో గుళ్ళకి అన్నగారు సహాయం చేస్తా ఉన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా ఇంకా కూడా ఎన్నో ప్రపోజల్స్ మనం రెడీ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అలాగే మీరు ఒకసారి ఉదయగిరి నియోజకవర్గంలో చూస్తే నీటి సమస్యలు కూడా, ఇది డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ సమస్య, సాగునీరు, తాగునీరు గురించి అన్నగారు చేసిన కృషి ఎంత ముందు మీరు చూడడం జరిగింది. ఆయన దాదాపుగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మనకు ఉదయగిరి నియోజకవర్గానికి కొంత సాగునీరన్నా కనీసం 2.5 మండలాలకి సాగునీరు దొరుకుతుందంటే అది ఆయన పుణ్యమే. ఆ రోజున ఆయన ముందు చూపు, తర్వాత సమస్యల హై కెనాల్ అవ్వచ్చు, తర్వాత రాబోయే వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, స్వయంగా ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయినా కూడా మన నెల్లూరు జిల్లా గురించి ఎక్కువ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎక్కువ అవగాహన ఉన్న మంత్రి ఆయన ఎన్నో సందర్భాల్లో. దాంతో కూడా ప్రత్యేకంగా మన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారితో గారు మాట్లాడడం కానీ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారితో కానీ, మన ముఖ్యమంత్రి గారితో కానీ నెల్లూరు జిల్లా గురించి ప్రత్యేకంగా మాట్లాడడం,
సోమశిల ప్రాజెక్ట్ కి ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం జరిగింది మన గవర్నమెంట్ రాగానే కూడా. సో రైతుల పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంది, రైతుల బాధలు తెలుసు, రైతుల అవగాహన ఉంది కాబట్టి ఇరిగేషన్ రంగంలో కూడా ఎంతో సహాయం చేస్తా ఉన్నారు నెల్లూరు జిల్లాకి. అన్నగారు అదే రకంగా ఆయన టైంలో మిగతా టైంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని ఆయన ద్వారా ఎంతో మంది రైతులు గాని ఎంతో మంది ప్రజలు గాని లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఈడకి ఈ రోజు వచ్చి దాదాపుగా ఈ రోజు అంతా కూడా మనతో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలతో టైం స్పెండ్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.